మన జాగ్రత్త. బాగుందా? చిక్కు వెయిట్ చిక్కు ఏంటి ఇది? వల్చర్ బర్డా ఇది నువ్వు కట్టింది? వాటర్ తెస్తుంది. వాటర్ తెస్తుందా? వాటర్ ఎక్కడ పెట్టుకొస్తుంది? ఓ, దానిలో నుంచి పెట్టుకొని వాటర్ తెస్తుందా? దాని ఫేస్ ఎక్కడ? ఫ్రంట్ అదా? టెయిల్ అదే. ఓహో, ఇదేనా నీ బర్డ్? These are the wings. Look how big. Big wings. Very big wings. And can they fly fast? I pick up into the సప్పు నిలిపోతుందా? into the basket. What? Gaga ate brother ready. ఏంటన్నా? Elvis avadu. వాడు ఎల్విసా? Yes. దిస్ ఈజ్ ఎల్విస్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫ్రెండ్. Yeah. What is this? What is special about this friend? He is? Helpful. He's friendly and Rasu. Friendly. What I like most about this person? Playing. You like playing with him? Hmm? Yeah. వాడు మాత్రమే ఎందుకు ఇలా ఫ్రెండ్లీగా ఇంకా చాలామంది ఉంటారు కదా? వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఎల్విస్? Because he plays with me a lot and he's too much friendly. టూ మచ్ ఫ్రెండ్లీయా వీడు? ఏం బిల్డ్ చేసావు నాన్న? ఒక డ్రోన్ చేసా. ఓ మై గాడ్. ఏం చేస్తుంది? దాని పవర్స్ ఏంటి? ఏం ఫ్లై అవ్వచ్చు. రిమోట్ డ్రోన్కి రిమోట్ చేస్తా. ఓకే, ఏదొక్కసారి ఇట్లా చూపించు. రిమోట్ చేయాలి. చిక్కు, ఈ బొమ్మ ఎవరు? అది నువ్వా? 1 2 3 4 5 1 2 3 4 5 5 ఫింగర్సా? ఏం చేస్తున్నావు ఇక్కడ? స్నేక్ ని చూస్తున్నా. మీ స్కూల్లోనా? నీ నెక్ దగ్గర ఏంట్రా అది? దిస్ ఇస్ మై నెక్. నెక్. ఇంకేం డ్రా చేసావు ఇక్కడ? రాస్తా, ఇది చెప్తావా? ఈరోజు నీ జర్నల్లో ఏం రాసావో? టుడే ఐ ఫెల్ట్. సింపుల్. ఎందుకని సింపుల్? సింపుల్ వర్క్. ఈరోజు సింపుల్ వర్క్ ఇచ్చారు స్కూల్లో. ఓకే, వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ టుడే. ఏంటి గుడ్ థింగ్? ఏం రాసావు? ఇది కలరింగ్ రాసావు. కలరింగా? Yes. And today I saw a snake. Which was so scary. ఇంకేమనిపించింది? ఎంత బిగ్దే అది? అమ్మ, అంతుందా? No. ఇంతే. అంతదా? చిన్నదే. అప్పుడు దాన్ని ఏం చేశారు? ఇంత సన్నగా ఉంది. అంత సన్నగా. దాన్ని తీసుకొని ఏం చేశారు అప్పుడు? దాన్ని తీసుకొని ఇలా కొత్త గ్రాస్ మీదకి. బా, రోడ్డు మీదకి. పాపం కార్స్ వస్తాయేమో కదా. కానీ అంతే లైట్స్ ఉంటాయి కదా, అక్కడికి వేసాం. గుడ్ జాబ్. ఈ బేబీ వాళ్ళ ఫ్రెండ్లోకి వేసాం. ఎక్కడికి వేసారా? రోడ్డు మీదకా? లైట్ మీదకా? బేబీ డే కేర్ వాళ్ళ దగ్గరకా? ఎక్కడ వేసావు? గ్రాస్ మీద వేసావా? ఒకసారి నీ జర్నల్లో ఇటు తిప్పుతావా? స్టిక్కర్స్ అంటించుంటావు, ఒకటి పేజ్ భలే ఉంటుంది, ఆ పేజ్ కూడా చూపివా? ఇది
మనం నీ స్టిక్కర్స్ అంటించుంటాము. యా టర్న్ చేయి బ్యాక్. నీ స్పోర్ట్స్ క్యాంప్ అప్పుడు ఐ లైక్ దిస్ పేజ్ లాట్. ఇది నీ స్పోర్ట్స్ క్యాంప్ అప్పుడు కదా. టుడే ఐ ఫెల్ట్ happy సంథింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. myself. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బెటర్ ఎట్ Rugby. రగ్బీ ఆడారు కదా ఆ రోజు మీరు స్పోర్ట్స్ క్యాంప్లో. వాట్ మేడ్ యూ హ్యాపీ అంటే ఇన్ మై సాకర్ In my soccer క్యాచ్ పట్టావు కదా. catch, I like kicking the rugby ball from the కోన్. cone. అరే స్టిక్కర్లు ఏంట్రా బలి పెట్టావు. ఆర్ యూ టయర్డ్ అని అడిగారు మీ టీచర్స్ అంటే. పొద్దున స్కూల్కి వెళ్ళినప్పుడు అడుగుతారా ఆర్ యూ టయర్డ్ అని. అప్పుడు మీరు going home in one ఇంటికెళ్ళిపోతాంలే తర్వాత ఆ టైంకి నిద్ర వస్తుందా నీకు. చాలా నిద్ర వచ్చేస్తుంది తర్వాత. బేబీ ఇప్పుడు త్వరగా పడుకుంటే అప్పుడు నిద్ర రాదు. రోజు అలాగే వస్తుందా నాన్న. రోజు రోజు ఆ టైంకి నిద్ర వస్తుందా. రోజు మరి ఇంట్లో ఉన్నప్పుడు సాటర్డే సండే ఎందుకు రాదురా నీకు. ఎందుకంటే సాటర్డే 7కి వెళ్ళిపోతావు, సండే 6:30కి వెళ్ళిపోతావు, మధ్యాహ్నం నిద్ర రాదు. వై నాకు మధ్యాహ్నం స్కూల్లో నిద్ర వస్తుంది కానీ నాకు ఆడుకోవాలనిపిస్తుంది సో ఆడుకునేస్తా. ఈరోజు నువ్వు ఎంతసేపు క్లీన్ చేసావు. అదే ఇప్పుడు అడుగు. ఇండియా నుంచి వచ్చిన తర్వాత మొన్న ఇదేనా ఫస్ట్ టైం బేకింగ్. ఎస్. అండ్ ఏం బేక్ చేస్తున్నాం ఇప్పుడు మనం. మార్బుల్ కేక్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ డూయింగ్. ఎస్ వీఆర్ డూయింగ్ మార్బుల్ కేక్. yes లెట్స్ డూ ఇట్. ఏం వేసాం ఫస్ట్. ఫస్ట్ ఎగ్ వేసాం. తర్వాత ఏం వేస్తున్నాం. షుగర్ తీసుకొని స్లోగా వేయి. వేసావా. ఇప్పుడు మిక్స్ చేద్దాం. దా పట్టుకో. ఓకే దా. ఉండదు. పాలు కెన్ యూ షో మీ ద కప్ కేక్ కవర్స్. ఏంటవి. కాస్ రేసింగ్ కార్స్ ఉంటాయని పైకి వచ్చింది కొంచెం కింద కదా. పర్లేదు నేను వేసేసినప్పుడు బ్యాటర్ వేసినప్పుడు కిందకి వెళ్తుంది అది. నువ్వు అన్నీ పెట్టేసేయి జస్ట్. ఇప్పుడు దీని మీద వేయచ్చా. ఇప్పుడే కాదు. ఇప్పుడు ఇది కేక్ బ్యాటర్ కదా, దీని మీద చాక్లెట్ బ్యాటర్ వేస్తాము, మళ్ళీ కేక్ బ్యాటర్ వేసి అప్పుడు నువ్వు డిజైన్ చేస్తావు. ఓకేనా. అలాగా డిజైన్ అలాగే గీతలు గీతలుగా చేస్తా. గీతలు గీతలుగా చేస్తావా.
Race car. రేస్ కార్ వేస్తావా కప్ కేక్లో? Race car, Eva. రేస్ కార్ వేయడం నాకు రాదురా. Race car. Oh, ఇప్పుడు ఇది గోయింగ్ ఇన్సైడ్ ద అవెన్. yes! For 25 seconds. Thirty-four, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 60 నెంబర్స్ ఎందుకు కౌంట్ చేసావు? 1 minute for that. 1 minute వెయిట్ చేయడానికి. ఇప్పుడు తింటావా? Yeah! తీసుకురా, బాక్స్ తీసుకురా. కమ్ హియర్. This the delicious cake. దీస్ ఆర్ హాట్ Chocolate muffins. మార్బుల్ కప్ కేక్స్ రా. Mmm. ఎలా ఉంది? Wonder. చాలా వేడిగా ఉంది, మెల్లగా తిను, ఓకేనా? ఎన్నిసార్లు చెప్పాను, నీకన్నా ఎవరైనా పెద్దవాళ్ళు పక్కన ఉంటే ఎవరు ఫస్ట్ హాయ్ చెప్పాలి? Pedalle. నువ్వు వెళ్ళి ఫస్ట్ హాయ్ చెప్పాలి పెద్దవాళ్ళకి. Pedalle. సరే, నీకన్నా చిన్నవాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు ఎవరు ఫస్ట్ హాయ్ చెప్పాలి? Pedalle. ఫస్ట్ నువ్వే హాయ్ చెప్పాలని చెప్పానా? నీకన్నా పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ నువ్వు హాయ్ చెప్పాలి. నీకన్నా చిన్నపిల్లలు ఉంటే నీకన్నా చిన్నపిల్లలు కదా, నువ్వే వెళ్ళి ఫస్ట్ హాయ్ చెప్పాలి. స్ట్రైట్గా పడుకో. నీ క్లాస్మేట్స్ అంటే మరి నీ ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్స్కి ఎవరు ఫస్ట్ హాయ్ చెప్పాలి? క్లాస్లో ఉన్న 30 మెంబర్స్ నీ ఫ్రెండ్సే. Kato. అవును, Kato ఉంటే వాళ్ళు. ఎన్ని మంది ఉంటే అన్ని మంది నీ ఫ్రెండ్సే. అసలు టీచర్ కన్నా హాయ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? వచ్చేటప్పుడు బాయ్ చెప్తున్నావా? పడుకో పడుకో. అక్కడ ఏమైంది నాన్న? బోను పోయింది. ఇలా ఉంది కదా, ఇది దీని బోను ఇక్కడికి పైకి వచ్చింది చూసావా? అబ్బా, అక్కడ బోన్ ఇరిగిపోయిందా? ఇక్కడ ఇరిగిపోయి స్ట్రేట్ ఉండేది, స్ట్రైట్గా అది ఇరిగిపోయి ఇది ఇరిగిపోయి ఈ మీదకి వచ్చింది. అమ్మ, దాన్ని రిబ్ కేజ్ అంటాం నాన్న. ఆ రిబ్ కేజ్ అంటే ఆ పొట్ట పైన అక్కడ బోన్ ఇరిగిపోయిందా? ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పటి నుంచి ఇరిగిపోయిందిరా? ఈరోజు ఇరిగిందా? నేను స్కూల్లో ఒకసారి స్నోలో ఏదో స్కూల్లో ఇరిగిపోయిందా? ఓయమ్మ, అంత ఫోర్స్గా పడుతూ ఉంటుంది. స్కూల్లో ఫోర్స్గా పడ్డప్పుడు బోన్ ఇరిగిపోయింది. అయ్యో, అప్పటి నుంచి అలాగే ఉందా లూజ్గా? అయ్యా, ఏం కాదులే, ఫిక్స్ చేసేద్దాం దాన్ని, ఓకేనా? బుజ్జు, ఇలా అన్నప్పుడు గట్టిగా ఇలా సంతుకున్నప్పుడు నా బాడీ ఇక్కడ నా తమ్మిని నొప్పి చేస్తుంది సార్. నొప్పి వస్తుందా? లేదులే, అలా ఏమనొద్దు, నొప్పి లేదు, ఏముండదు నాన్న. ఓకే చిక్కు, ఆర్ యు రెడీ? స్లో బైక్లో వెళ్తున్నావా? ఎవరితో వెళ్తున్నావు? ఫాస్ట్గా వెళ్ళొచ్చుగా. ఓకే, ఎక్కడికి వెళ్తారు మీరు ఇప్పుడు? ఫ్రూట్ షాప్, చిప్ షాప్. సరే, బాయ్ బాయ్.
కానీ నువ్వు పొద్దున ఇక్కడ డోర్ తెరిచేసావు. ఎంత చలేసిందంటే నాకు అసలు నువ్వు నీ దగ్గర తెరుచుకోవు, పక్కన ఊరోళ్ళందరికీ తెరిచేసి నీ దోల మీకు తీరుస్తానన్నట్టు చేస్తావు నువ్వు. నువ్వు చెప్పరా రే కన్నా మేము ఓట్ వేయడానికి వెళ్తే ఏమవుతుంది? నువ్వు అప్పుడు ఓట్కెళ్తావు కదా, అప్పుడు నువ్వు విన్ అయితే ఓట్లో అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? బయట ఉంటావు కదా, కెనడా బయట. అప్పుడు ఎవరు ఉంటారు? నా అమ్మ నాన్న. నీ అమ్మ నాన్న ఎవరుంటారంటావా? నేను ఇప్పుడు ఎవరు కావాలి నీకు అమ్మ నాన్న కింద అప్పుడు? నువ్వు నేను, నువ్వు అమ్మ. చాలా ముదిరిపోయావు అసలు. కాదురా, ప్రైమ్ మినిస్టర్కి మేము ఓటేస్తే మేమెందుకు మారిపోతాం రా? ప్రైమ్ మినిస్టర్ మారిపోతాడు. No. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు నువ్వు వేరే దగ్గర ఉంటావు కదా. అది నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతానంటావా? ఆ, నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. ఓట్ అంటే జస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పేపర్ మీద రైట్ చేసేసి వచ్చేస్తాను అంతే. ఓటింగ్ అంటే అప్పుడు నువ్వు విన్ అయితే నేను ఎందుకు విన్ అవుతానన్నా? జస్టిన్ ట్రూడో విన్ అవుతాడు, లేదా ఇంకొకడు విన్ అవుతాడు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్. మనం ఇంటికి వచ్చేస్తాం, మనం మామూలుగానే ఉంటాం. లేదు, మాకు మార్చేయాలి. అమ్మ నాన్నని మేము మార్చేయాలి. లేదు, మాకు కుదరట్లేదు, ఇలాగే వర్కౌట్ అవుతలేదు. నాన్న నిద్ర వస్తుందా నీకు? షూలోకి స్నో వేసేసుకుంటున్నాడు. కాచికు నీకు ఫస్ట్ స్కూల్ బస్ ఎక్కుతావు కదా, తర్వాత ఫస్ట్ రీసెస్, ఫస్ట్ స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు దాకన్నా డ్రైగా ఉంటాయా నీ సాక్స్? yes తర్వాత ఫస్ట్ రీసెస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? తడిచిపోతుంది. అప్పుడు వచ్చి నీ కబీలో ఉన్న వేరే సాక్స్ తీసుకొని వేసుకో. క్లాస్లో వెట్ సాక్స్ వేసుకో. క్లాస్ అసలు ఇంకా వెట్ సాక్స్ తీసేసేసి డ్రై సాక్స్, న్యూ సాక్స్ కబీలో ఉన్నాయి, ఇంకో సాక్స్ సెట్ ఉంది కదా, వెట్ సాక్స్ నేమో బ్యాగ్ లో వేసుకో. అప్పుడు మళ్ళీ రెండో టర్మ్ అయ్యి క్లాస్లో వాడు. సెకండ్ రీసెస్కి వెళ్ళినప్పుడు షూ తడవకుండా ఆడుకో, స్నోలో పడి దొల్లకుండా ఆడుకో. దొలుతావా? మరి మళ్ళీ తడిచిపోతే ఎలా సాక్స్? మా గ్రౌండ్లో దొరకడానికి కొండలేముండవు. కొండలు ఉండవా? మరి ఎక్కడికి వెళ్ళి దొలుతున్నారు? పెద్ద దగ్గర కొండలు ఉంటాయి, అక్కడ ఇలా చిన్న కొండలు. పెద్ద బిగ్ కిడ్స్ గ్రౌండ్కి వెళ్ళి మరీ దొలుతున్నారా? మరి అప్పుడు వెట్ అయిపోతే ఈవినింగ్ దాకా అలా వెట్ సాక్స్తోనే ఉంటున్నావా? ఎందుకురా దొల్లద్దైతే స్నోలో?